ఈ 3 సంవత్సరాల్లో దాంట్లో ఉండే ఏమైనా లొసుగులు ఉన్నా ఏమైనా ఉన్నా సర్దుబాటు చేశారు. దానికి సార్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ నేతృత్వంలో అంబేద్కర్ గారి అధ్యక్షతన ఈ రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. ఈ మన భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచంలోనే చాలా గొప్పది. ఎందుకంటే ప్రతి ఒక్క మహనీయుడు మేధావి ప్రతి దేశంలో పర్యటించి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని ఎలా నడిపించాలి, ముందుగా బ్రిటిష్ వారి చట్టాలు మనకు పనిచేయవు, అది చాలా రాక్షసత్వంగా క్రూరంగా ఉంటాయి. సరే మనం రాజుల పరిపాలన తీసుకుందామంటే 200-300 ఏళ్ల నాటి చరిత్ర అది. ఆ చట్టాలు మనకి పనిచేయవు. అందుమూలంగా మనమే ఒక రాజ్యాంగాన్ని సృష్టించుకుందామని చెప్పేసి చాలామంది మహనీయులు మేధావులు కూడా అందరూ వీటిపై 3 సంవత్సరాలు దాదాపుగా కష్టపడి ఈ రాజ్యాంగాన్ని అందించారు. మనం ఎంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే ఇవాళ మన హక్కుల కోసం పోరాడుతున్నామన్న ప్రతి ఒక్క దానికి కూడా కారణం మన రాజ్యాంగం. సో మనకి అంటే ఆగస్ట్ 15th మ్యాండేటరీ కాదని కాదు, అది స్వాతంత్రాన్ని ఇచ్చింది. కానీ మనం స్వేచ్ఛగా బతకగలిగేది మాత్రం కేవలం రిపబ్లిక్ డే. రిపబ్లిక్ అంటే ప్రజల చేత పరిపాలించబడేది. సో మనమే పరిపాలించుకుంటాం, ఒకరి చేత పరిపాలన లేకుండా మనమే పరిపాలించుకుంటాం. అంతటి ఘనత సాధించాం కాబట్టి ఈ రోజున రిపబ్లిక్ డే అంటే అంత ప్రియారిటీ లేకుండా పోయింది. అంటే ఈవెన్ గవర్నమెంట్ కాదంటే బయట కానీ ఎస్పెషల్లీ మనలాంటి సంస్థలు ఎవరైనా కానీ జరుపుకోవాల్సింది ఎస్పెషల్లీ ఏదైనా ఉందంటే రిపబ్లిక్ డేని. ఎందుకంటే మనం పోరాడే హక్కుల కోసమే. సో ఇందు మూలంగా ఈ రిపబ్లిక్ డేని మనం ఈ సంవత్సరం అయితే ఇలా జరుపుకున్నాం, వచ్చే ఏడాది చాలా ఘనంగా జరుపుకోవాలని కనీసం మనం 50-100 మధ్యలో మెంబర్స్ని క్రియేట్ చేసి వచ్చే ఏడాది జరుపుకోవాలని. ఇంకొకటి సభాముఖంగా ఏంటంటే ప్రతి ఒక్క మెంబర్ కూడా, ప్రతి ఒక్క డిగ్నిటీ కూడా మినిమం ఒక 2 మెంబర్స్ని జాయిన్ చేసేలాగా. అలాగే రోడ్డుపై ఎవరిని పడతా మనం జాయిన్ చేయలేం కదండి. కొంచెం జ్ఞానం ఉండేవాళ్ళు, మనకి పనికొచ్చేవాళ్ళు, సంస్థకి పనికొచ్చేవాళ్ళు తీసుకొని వచ్చి దీన్ని ముందుకు నడిపించాలని. ఆనాడే కానీ నేతాజీ గారు నాకెందుకులే అనుకుంటే భారతదేశం వచ్చేది కదండి. క్లైనెట్ కిట్లీ అతను మనకి బంగ్లాదేశ్లో జరిగిన మీటింగ్లో ఆహ్వానించారు. బ్రిటిష్ మేజర్ జనరల్, మీరు మరి 1942లోనే వెళ్ళిపోతామని చెప్పారు కదా, మహాత్మా గాంధీ గారు చేసిన ఉద్యమాన్ని చూసి మీరు చెప్పారా, దేని చూసి చెప్పారంటే ఆయన ఉన్న వాస్తవాలు చెప్పారు. వాస్తవానికి మహాత్మా గాంధీ చేసింది ఆయన ఉద్యోగానికి మాకంత, దానివల్ల క్విట్ ఇండియా ఉద్యమం వల్ల అయితే మాకంత నష్టాలు అయితే కలిగించలేదు. కానీ నేతాజీ గారు తప్పక మేము తట్టుకోలేక వారు ఏదైతే ఆజాద్ హింద్ ఫౌజ్ నిర్మించారో వాటికి మేము తట్టుకోలేక ఆనాడు మేము ప్రకటించాల్సి వచ్చింది, లేకపోతే ఇప్పటికీ మా పరిపాలన జరిగేది అని ఆయన సభాముఖంగా చెప్పారు. మన దురదృష్టం ఏంటంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా 10 ఏళ్ళు బ్రిటిష్ వారి పరిపాలన మళ్ళీ వాళ్ళకి హక్కులు ఇవ్వడం మన దురదృష్టం. అందువల్లనే ఈ రాజ్యాంగాన్ని సృష్టించారు. మన దేశాన్ని మనం పరిపాలించాలి, ప్రజా పరిపాలన ఉండాలి అని చెప్పి చేశారు. సో దీన్ని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన సార్ పెద్దలందరికీ, విశ్వనాథన్ గారు, శ్రీధర్ గారు, వైఎస్ ప్రకాష్ గారు, ప్రసాద్ గారు, సో అందరూ సభ్యులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం.